హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కువైటోళ్ళ కోసం అనేసి పాస్తా వండుతున్నా. ఇలా గ్యాస్ మీద నీళ్ళెట్టేసుకున్నా. నీళ్ళు బాగా మరిగినప్పుడు తగినంత సాల్ట్ ఏసుకున్నా. లైట్‌గా కొంచెం ఆయిల్ ఏసుకున్నా. ఇప్పుడు పాస్తా గూడా ఒక కప్ ఏసాను. చూసారా? ఇప్పుడు మనకు పాస్తా కూడా రెడీ అయిపోయింది. ఇలా ఉడకల్లా కొంచెం అంత ఎక్కువ లేకుండా, తక్కువ లేకుండా కొంచెం మీడియంగా ఉడకబెట్టుకుంటే సరిపోద్ది మనకి. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి పైన అనేది చన్నీళ్ళు వేస్తున్నా. ఎందుకంటే కొంచెం మెత్తబడకుండా ఉంటాయని. ఇది ఇప్పుడు అదే గిన్నె నీట్‌గా కడిగేసుకొని మళ్ళా గ్యాస్ మీద పెట్టుకున్నా. తగినంత ఆయిల్ ఏసాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్నేసా. అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా కొంచెం బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా వేయించుకున్నా. ఇప్పుడు ఈ మష్రూము, ఈ పట్టుగుడగలు అంటారు కదా! పుట్టగొడుగులు అవి, పసుపు, ధనియాల పొడి, కొంచెం వచ్చేసి మిరియాల పొడి, ఇది వచ్చేసి చికెన్ మసాలా కొంచెం వేసాను. కొంచెం గరం మసాలా వేసాను. ఇది వచ్చేసి మ్యాగీ క్యూబ్ అది ఒకటేసాను. ఇప్పుడు ఈ చికెన్ షవర్మా అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా కొంచెం తీసేసుకున్నా. ఇది కూడా వేసేసుకున్నా. ఇలా మసాలాలో కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ అంత వేసాను, ఎక్కువ వేయలేదు. ఇది వచ్చేసి పాస్తా క్రీము, ఇది కూడా వేసాను. ఇప్పుడు మనకు పాస్తా అనేది ఇప్పుడు కొంచెంగా జీలకర్ర పొడి వేసుకుంటున్నా. నా దగ్గర ఎందుకంటే ఇప్పుడు పాస్తా కూడా వేసేసుకున్నా. ఇప్పుడు బటర్ కూడా వేసుకుంటున్నా. ఇది వచ్చేసి జాతర, ఎందుకంటే నా దగ్గర పాస్తా సాస్ లేదు, అయిపోయింది, అందుకని జాతర వేస్తున్నా. ఇది వచ్చేసి మొజరెల్లా చీజ్, ఇది కూడా వేసిన. ఇలా ఓవెన్లో పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు పాస్తా రెడీ అయిపోయింది.